ముంబైలో గ్యాంగ్ వార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై మహానగరంలో మాఫియా ఇష్టారీతిలో రెచ్చిపోతూనే ఉంది. ఇటు వివిధ గ్యాంగ్ల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. తాజాగా ఉల్లాస్ నగర్లో జరిగిన ఓ ఘటన ముంబై గ్యాంగ్ వార్ని కళ్లకట్టింది. ముంబైలోని ఉల్లాస్ నగర్లో 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికుల్ని బెంబేలెత్తించింది. స్థానిక ఫిష్ మార్కెట్లో 2 గ్యాంగుల మధ్య జరిగిన సీన్ సినిమాని తలదన్నే రీతిలో ఉంది. అర్ధరాత్రి స్కార్పియో వాహనంపై వచ్చిన ఓ గ్యాంగ్ విరుచుకుపడింది. ప్రత్యర్థి వర్గాన్ని స్కార్పియో వాహనంతో ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా 11 మంది గాయపడ్డారు. ఒక్కసారిగా ప్రత్యర్థి వర్గాన్ని స్కార్పియో వాహనంతో ఢీకొట్టడంతో అక్కడున్న వారంతా వాహనంలో ఉన్న వారిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి మరోసారి అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఒకే సమయంలో 2 సార్లు స్కార్పియో వాహనంతో దాడి చేశారు. ప్రత్యర్థి వర్గంపై స్కార్పియోతో ఢీకొట్టడంతో ఎదుటి వర్గం వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిష్ మార్కెట్ దగ్గర జరిగిన వార్ సీన్ మరొక ముందే హాస్పిటల్ దగ్గర మరోసారి అటాక్ జరిగింది. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. వివిధ వ్యాధులతో ఆసుపత్రికి చేరిన రోగులు గ్యాంగ్ల మధ్య జరిగే గొడవ చూసి భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది కూడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైలోని మాఫియా గ్యాంగ్ వార్ ఘటనలు ఎలా ఉంటాయో ఈ 2 ఘటనలు మరోసారి అందరికీ తెలిసేలా చేశాయి. మహారాష్ట్రలో నేరాల్ని తగ్గించేందుకు ఫడ్నవీస్ సర్కార్ ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే మరోవైపు గ్యాంగ్లు వారి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ముంబైలో మాఫియాని గ్యాంగ్ల అరాచకాల్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. ముంబైలో గ్యాంగ్ వార్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై మహానగరంలో మాఫియా ఇష్టారీతిలో రెచ్చిపోతూనే ఉంది. ఇటు వివిధ గ్యాంగ్ల మధ్య ఘర్షణ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉల్లాస్ నగర్లో జరిగిన ఓ ఘటన ముంబై గ్యాంగ్ వార్ని కళ్లకట్టింది. ముంబైలోని ఉల్లాస్ నగర్లో 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన స్థానికుల్ని బెంబేలెత్తించింది. స్థానిక ఫిష్ మార్కెట్లో 2 గ్యాంగుల మధ్య జరిగిన సీన్ సినిమాని తలదన్నే రీతిలో ఉంది. అర్ధరాత్రి స్కార్పియో వాహనంపై వచ్చిన ఓ గ్యాంగ్ వారిపై విరుచుకుపడింది. ప్రత్యర్థి వర్గాన్ని స్కార్పియో వాహనంతో ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా 11 మంది గాయపడ్డారు. ఒక్కసారిగా ప్రత్యర్థి వర్గాన్ని స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో అక్కడున్న వారంతా వాహనంలో ఉన్న వారిపై విరుచుకుపడ్డారు. దీంతో అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి మరోసారి అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. ఇలా ఒకే సమయంలో 2 సార్లు స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ప్రత్యర్థి వర్గం పై స్కార్పియో వాహనం దాడి విజువల్స్ మనం చూస్తున్నాం. ఫిష్ మార్కెట్ దగ్గర జరిగిన వార్ సీన్ మరొక ముందే హాస్పిటల్ దగ్గర మరోసారి అటాక్ జరిగింది. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. వివిధ వ్యాధులతో ఆసుపత్రికి చేరిన రోగులు గ్యాంగ్ల మధ్య జరిగే గొడవ చూసి భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బంది కూడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. ముంబైలోని మాఫియా గ్యాంగ్ వార్ ఘటనలు ఎలా ఉంటాయో ఈ 2 ఘటనలు మరోసారి అందరికీ తెలిసేలా చేశాయి. మహారాష్ట్రలో నేరాల్ని తగ్గించేందుకు ఫడ్నవీస్ సర్కార్ ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే మరోవైపు గ్యాంగ్లు వారి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ముంబైలో మాఫియాని గ్యాంగ్ల అరాచకాల్ని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి హాస్పిటల్లో జరిగిన గొడవ దృశ్యాలు మనం చూస్తున్నాం. సాధారణంగా ముంబైలో మాఫియా ఏ రీతిలో ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ మధ్య తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఘటనలు చూస్తుంటే అవి ఎంతవరకు తగ్గాయని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఒక పక్క ఫిష్ మార్కెట్లో అందరూ చూస్తుండగానే ప్రత్యర్థి వర్గంపై స్కార్పియో వాహనం ఎలా దాడి చేసిందో మనం చూసాం. ఇక్కడ ఆసుపత్రిలో రోగులకు సంబంధించి వారంతా బిజీగా ఉన్న టైంలో 2 వర్గాల మధ్య జరుగుతున్న దాడిని మనం చూస్తున్నాం. ఎవరికి వారు ఎలా పడితే అలా కొట్టుకుంటున్నారు. అక్కడ రోగులు కూడా ఏమీ చేయలేని స్థితి, సిబ్బంది కూడా ఏమీ చేయలేని స్థితి. బికాస్ ఒకవేళ వాళ్ళు గనక మధ్యలో దూరితే వారి గాయపడే అవకాశం ఉందనే భయంతో ఎవరు వారిని కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇది ముంబైలో హడలెత్తిస్తున్న గ్యాంగ్ వార్లు. మాఫియా ఏ స్థాయిలో ఉందో తెలిపే
నిదర్శనం. ఇది ఎవరికి సంబంధించిన గ్యాంగ్లు, వారంతా ఎవరు, ఈ వివరాలేవి ఇప్పుడు మనకి స్పష్టంగా తెలియనప్పటికీ ముంబైలో మాఫియా వార్, గ్యాంగ్ వార్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలిపే విజువల్స్ ఇవి. ఫిష్ మార్కెట్, ఆసుపత్రి రెండు చోట్ల మనం చూస్తున్నాం. మాఫియా ఇష్టారీతిలో రెచ్చిపోతోంది. వివిధ గ్యాంగుల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉల్లాస్ నగర్లో జరిగిన ఓ ఘటన ముంబై గ్యాంగ్ వార్ని కళ్ళకట్టింది. ఫిష్ మార్కెట్ అది, అక్కడ పూర్తిగా రద్దీగా ఉండే ఏరియా. అక్కడ ఒక్కసారిగా ఒక స్కార్పియో వాహనం ఎదుటి వ్యక్తులపై ఎంత ఫోర్స్గా దూసుకొస్తుందో మనం చూసాం. అయితే ఇక్కడ ప్రాణ నష్టం జరగలేదు, కానీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆ స్కార్పియోలో ఉన్న వారిపై ఆ బయట వారంతా వారు ఎదురు తిరిగితే వెంటనే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అటాక్ చేసింది స్కార్పియో వాహనం. ఇక మనం ఆసుపత్రిలో విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎవరికి వారు చితక్కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గ్యాంగుల మధ్య వార్ ఎలా నడుస్తుందో మనం చూస్తున్నాం.